శ్రేష్ఠ సంబంధాలకు సంబంధించి మనం ఎప్పుడైతే అవి బాబా నుంచి మనకి లభించిన దైవీ పరివారము. సో పరివారం లేకుండా అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే మేము ఎవరితో కలవము చేయము అలా మనసు అంటే సమస్యలు రాగానే ఇంకా అసలు మేము ముందు ఇంకెవరితో కలవము, మా మటుకు మేము మనసా సేవ చేసుకుంటాము అని చెప్పి కూర్చుండిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎవరితోటన్నా మాట్లాడాలంటే భయపడిపోతూ ఉంటారు చాలా మంది. అమ్మ వాళ్ళతో సమస్యలు వస్తాయేమో, ఏమంటారేమో, ఏం అర్థాలు తీస్తారో, ఏం అపార్థాలు తీస్తారు, ఏమి పదార్థాలు తీస్తారు, కొత్త సమస్యలు సృష్టిస్తారేమో. సో ఇలా మనుషుల్ని చూస్తేనే మనకు భయం వేసేస్తూ సంబంధాల్ని మెయింటైన్ చేయాలంటే భయం వేసేస్తోంది. ఎక్కడ ఏ సమస్య వస్తుందని. సో ఎప్పుడైతే మనం బాబా సాంగత్యంలో ఉంటామో, వీళ్ళంతా శ్రేష్ఠ సంబంధీకులు అన్న భావనతో ఉంటామో, ఆటోమేటిక్ గా ఎటువంటి వాళ్ళైనా గానీ మన పట్ల కరెక్ట్ గా ఉంటారు. మన ఎక్స్‌పెక్టేషన్ ఎట్లుంటదంటే ఇంక అందరూ ఇట్లా పర్ఫెక్ట్ అయిపోవాలి. మనకు అనుకూలంగా ప్రవర్తించాలంటే మనకు ఆల్రెడీ బాబా సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. ఇది సంగమ యుగం అని చెప్పినప్పుడు ఆ రకంగా ఎవరుండరు. సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో అంతా బానే ఉంటది. మనం ఇప్పుడు ఎండింగ్‌కి ఉన్నామన్న విషయం గనక మనకు తెలిస్తే మనకు అలాంటి ప్రశ్నలు రావు. ప్లస్ ఇక్కడే నాయకత్వపు లక్షణాలు అందరిని మన ఆలోచనల ద్వారా, మాట ద్వారా, మన స్వరూపం ద్వారా ప్రభావితం చేయాలి. ఇన్‌స్పైర్ చేయాలి. అలా అందుకే సంప్రదింపులు మెయింటైన్ చేయండి, కెమెరాలు ఆన్ చేయండి, స్వరూపం ద్వారా చేయండి, మాట్లాడండి అని ఇవన్నీ చెప్పడానికి కారణం అదే. ఈ రోజు మనం ఎవ్వరి మీద అసలు ప్రభావమే చూపించకపోతే, ఇప్పుడు ఈ రోజు వాచా సేవ చేసినా గాని ఆ వాచా సేవ ద్వారా ప్రభావం పడలేదనుకోండి ఉపయోగం లేదు. ప్రభావం పడితే గదా అక్కడ మార్పన్నది వస్తుంది. సో స్వరూపము అంతే. అసలు మనం ఎవరము, ఏంటి అని చెప్పి పరివారం అందరికి తెలియాలి కదా! మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవాలి కదా! సో అసలు మనం ముందుకు రావడానికే భయపడితే, మనం ముందుకు రావడానికే ఆలోచిస్తూ పోతే, ఇంక బాబా ఇచ్చే అన్ని ప్రాప్తులు ఎక్కడి నుంచి వస్తాయి? సో అందరికి ఎట్లుందంటే మనసులో కోరికలు మాత్రం బానే ఉన్నాయి. అంటే సంపన్నంగా అయిపోవాలి అని. రాజకుటుంబాల్లోకి రావాలా వద్దా తర్వాత సంగతి గానీ అట్‌లీస్ట్ సంపన్న వర్గాల్లో కన్నా రావాలి గదా! సంపన్న వర్గాలు, శ్రేష్ఠ సంబంధాలు అలా వస్తేనన్న జీవితం ఆనందంగా ఉంటది కదా! సో అవి ఏవి వద్దనుకుని కూర్చుంటే మాత్రము నష్టపోయేది మనమే. ఇప్పుడు మీ జీవితాన్ని చెక్ చేసుకుంటే, ఏదైతే మీలో అసంతృప్తి, ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి అనంటే, ఇప్పుడు దాన్ని చక్కదిద్దుకోమంటున్నా. సో మీరేం రచించుకున్నారో మీకు తెలిసిపోయింది. దాన్ని ఎలా మార్చాలో కూడా ఇప్పుడు మీకు తెలుసు గాబట్టి, మీ సంకల్పాలన్న శ్రేష్ఠ కలం ద్వారా రచించుకుంటారు. సో ఎవరు మీకు తారసపడ్డా గాని వీళ్ళు దైవీ పరివారము. బాబా ఇచ్చిన పరివారం అని బాబా ఇచ్చిన పరివారం అనుకుంటే మన దృక్పథం మారిపోతది. ఇంక ఆళ్ళు ఎట్లాంటోళ్ళని అవ్వనివ్వండి. ఎందుకు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గాని ఎందుకు ఆ రకంగా ఆలోచించాలి? రికార్డింగ్ మన ఆత్మలో నడుస్తుంది కాబట్టి. సో ఎవ్వరిని చూసినా మన దృష్టికోణంలో వీళ్ళు శాంతి స్వరూపాలన్న ఆ దృష్టికోణంతో చూస్తే ఎవరిలో అయితే శాంతి అన్న దైవీ గుణం ఉంటదో వాళ్ళొస్తారు. దృష్టి ద్వారా సృష్టి. సో ఈ మనసా సేవ విషయానికొచ్చేసరికి అంటే ఈ సంబంధాల ద్వారా భయపడిపోవడం వల్ల ఏమైపోతుందంటే మేము ఏమి చేయం మనసా సేవ చేసుకుంటూ కూర్చున్నాం అంటే సంబంధాలంటేనే అంటే బాబా ఇచ్చే ఒక శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన స్నేహము, సత్యమైన సంపర్కాలన్న ప్రాప్తుల్ని సంగమంలోనే వద్దనుకుంటున్నారు చాలా మంది. అర్థమవుతోందా నేనేం చెప్తున్నాను? ఎవరెవరైతే అందరితోటి సమస్యలొస్తున్నాయని చెప్పి, నేను సేవలు చెయ్యను, ఎవరి సంబంధ సంప్రదింపుల్లోకి రాను, ఎవరిని ఎదురుగా ప్రెజెంట్ చేసుకొని ముందుకు రా, నా మటుకు నేను కూర్చుని మనసా సేవ చేసుకుంటాను, ఎవరితో కలవను అనంటే బాబా ఇచ్చే శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సంబంధాలకు సంబంధించిన ప్రాప్తుల్ని మనమే ఇక్కడ వద్దనుకుంటున్నాము. రైటా? రాంగా? ఎవరైనా దీని గురించి ఏమైనా వేరే విభిన్నమైన అభిప్రాయం ఉందా? ఒకసారి మెసేజ్ పెట్టండి. చూద్దాం. నిదానంగా చేయండి. లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ విషయం తెలియాలి. ఎందుకంటే మెజారిటీ అదే పని చేస్తున్నారు. మేము కూర్చొని మనసా సేవ చేసుకుంటాం అంటున్నారు. అంటే కలవము అంటే ఇప్పుడు బాబా ఈ సంగమ యుగంలో ఇచ్చిన ఈ సంబంధాలకు సంబంధించిన ప్రాప్తుల్ని ఔట్‌రైట్ గా రిజెక్ట్ చేసేస్తూ ఉన్నారు. సో నేను చెప్పింది రైటా? రాంగా? లేదు దీనికి సంబంధించి ఇంకేమైనా భిన్న అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయా? లేదు మేము
పరివారాన్ని వద్దనుకుని అలా మనసా సేవ ఎందుకంటే కొంతమంది ఏమంటే మనసా సేవ చేసినా గాని మనసు ద్వారా కనెక్షన్ పెట్టేసుకున్నాం మేము. సో, మనసు ద్వారా కనెక్షన్ పెట్టేసుకున్నాం కాబట్టి అది రైటు అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే బాబా సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి, స్వరూపం ద్వారా చెయ్యాలి. మరి ఇవన్నీ కూడా చెప్తున్నారు గదా! మరి దాని గురించి ఏమనాలి? మనసా, వాచ, కర్మన 3 చెప్తున్నారు గదా! సుజాతక్క ఏమన్నా అడిగేదుందా? ఊరికే అలా వచ్చిందా? చెయ్యేదో చూపిచ్చారు ఏమన్నా ప్రశ్నుందా? సరే. ఇప్పుడు మన వెంకటరెడ్డి అన్నయ్య తన అనుభవాన్ని తెలియచేస్తారు. అన్నయ్య కెమెరా ఆన్ చేశారా? ఆన్ చేసినాక ఆన్ చేశాను. ఓకే. చెప్పండయితే. స్టార్ట్ చేయనాక చేయండి అన్నయ్య. మీ పరిచయం చేసుకోండి. చేసుకుని చెప్పండి. ఓకే అక్కయ్య. ఓం శాంతి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నిరాకార పరమాత్మ అన్నయ్య కెమెరాని ముందు శివపరమాత్మ కిందకి పెట్టుకున్నారా? ఒక్క నిమిషం. కెమెరాని కింద పెట్టారా? ఎదురుంగా పెట్టారా? కింద నుంచి కవర్ ఎదురుగా చేస్తారు. పెట్టాను అక్కయ్య. ఎదురుంగా పెట్టారా? ఎదురుగానే పెట్టాను అక్కయ్య. ఎదురుగానే పెట్టాను అక్కయ్య. అంటే కింద నుంచి కవర్ చేసినట్టు ఓం శాంతి. అనిపిస్తుంది కెమెరా. సరే చెప్పండి. ఓం శాంతి. నేను ఆత్మను, అనే కనెక్టివిటీ ప్రాబ్లం ఉందా ఇంట్లో? పరమాత్మ శివుడు నా తండ్రి. ఇప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు చెప్పండి. నా పేరు వెంకటరెడ్డి, మాది నల్గొండ జిల్లా. వినిపిస్తుందా అక్కయ్య? వినిపిస్తుందండి. నా పేరు వెంకటరెడ్డి, మాది నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, మొర్సుగూడెం అనే విలేజ్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ డిగ్రీ తర్వాత ఉద్యోగానికి ట్రై చేశాను. ఉద్యోగం రాలేదు. చిన్నగా సరదాగా ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళడం వలన నాకు ఆల్కహాల్ అలవాటైంది. ఆల్కహాల్ అలవాటైన ఆ సందర్భంలోనే నాకు మ్యారేజ్ కూడా అయింది. తర్వాత ఆ ఆల్కహాల్ వలన నేను ఆల్కహాల్‌కు పూర్తిగా బానిసనైపోయాను. దాదాపు 2003 నుంచి 2012 వరకు పొద్దున లేచిన కానించి నైట్ నిద్రపోయేంత వరకు
ఆల్కహాల్ లేకుండా బతికేటోడిని కాదు. అలాంటి సిచ్యువేషన్‌లో గూడా నాకు శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నోట్ల మంచినీళ్ళు కూడా పోసేవాడిని గాదు. అట్లా ఉపవాసం ఉండేవాడిని. జాగరణ చేసేవాడిని. మా ఊర్లో వాళ్ళు గాని, మా కుటుంబ సభ్యులు గాని, బంధువులు గాని అనేవాళ్ళు. వీడు ఇంత తాగుడుకు బానిసైనా గాని శివరాత్రి రోజు మాత్రం కనీసం మంచినీళ్ళు గూడా పోయడు. మంచిగా ఉపవాసం ఉంటాడు, జాగరణ ఉంటాడు అనేవాళ్ళు. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, సంతానం కలిగింది. ఒకరోజు ఏమైందంటే తిరుపతికెళ్ళాము మా ఫ్యామిలీ తోటి. తిరుపతికెళ్ళి రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తుంటే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తున్నాం గదా! ఈ సమయం ఏందని అట్లా బుక్ స్టాల్ వైపు పోయాను. అక్కడ చూసి అన్ని బుక్స్ ఉన్నాయి. ఎందుకో నాకు భగవద్గీత కొనాలనిపించింది. భగవద్గీత కొన్నాను. కొని చదివితే అందులో కృష్ణుడు, భగవంతుడు అనేదే మొత్తానికి కృష్ణుడే ఉపదేశం చేసిండు గదా! శ్రీకృష్ణుడే భగవంతుడన్నది ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. అయితే ఆ తర్వాత 2003 నుంచి 2012 వరకు నేను ఆల్కహాల్ బాగా బానిసైపోయి అసలు మా కుటుంబంలో గొడవలు, భార్యను కొట్టడం, తల్లిదండ్రులను కొట్టడం, గొడవలు నానా రకాలుగా చాలా ఇబ్బంది పడ్డాను. పడ్డాంక ఏం జరిగిందంటే నా ఆరోగ్యం అప్పటికి క్షీణించిపోయింది. 10, 12 సంవత్సరాలు బాగా ఆల్కహాల్ తాగడం వలన నా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆరోగ్యం క్షీణించిపోయినంక ఇట్లా కొట్లాటలు, గొడవలు ఇట్లా చేస్తుంటే ఏమైందంటే ఎవరికైనా కోపం అనేది వస్తది గదా! మా అత్తగారు వాళ్ళు, మా భార్య వాళ్ళ అమ్మగారు వాళ్ళకు చెప్పడం, ఇట్లా బాగా తాగి ఇట్లా చేస్తుండు, అట్లా చేస్తుండు అని చెప్పడం వలన మా బామ్మర్ది ఏం చేసిండంటే ఒక నలుగురైదుగురిని తీసుకొనొచ్చి నన్ను బాగా కొట్టడం జరిగింది. ఈయన తాగుడు ఇట్లా తాగుడుకు బానిసయ్యి మా అక్కని ఇబ్బంది పెడుతుండు అని కొట్టడం జరిగింది. అయితే అప్పటి వరకు నాకు అంత ఏం ఆలోచన లేదు. అప్పుడు వాళ్ళు నలుగురైదుగురు మా బామ్మర్ది అందరూ వచ్చి నన్ను కొడుతుంటే ఊర్లో జనాలు గాని, నా ఎమ్మటి తిని, తాగి, నేను ఖర్చు పెడితే నేను సహాయం చేసే బతికినోళ్ళు కూడా ఒక్కరు గూడా దాన్ని ఆపనీకి రాలేదు. ఊర్లో వచ్చి కొడుతున్నారు. కొట్టినా గూడా ఎవ్వరు ఆపనీకి రాలేదు. ఆ నైట్ మొత్తము నాకు ఒకటే మెదులుతూనే ఉంది. సరే ఊర్లో వాళ్ళు రాలేదంటే వాళ్ళని గూడా గొడవ చేసినాం గదా! వాళ్ళు రాలేదంటే ఓకే. కనీసం వీళ్ళు నా ఎమ్మటి ప్రతిరోజు ఓ 10 మంది తిరిగేవాళ్ళు. నా నేను డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తాపి, తిని అన్నీ చేసినోళ్ళు గూడా వాళ్ళు గూడా అడ్డు రాలేదు. పోనీ వీళ్ళు మోసం చేసిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు, వాళ్ళొచ్చి కొడుతుంటే కనీసం భగవంతుడన్నా, దేవుడన్నా నాకు అడ్డుపడొద్దా? నాకు సహాయం చేయొద్దా? అనేది ఆలోచనలు మొదలయ్యాయి. ఆలోచనలు మొదలైనయి అప్పటికి. కానీ అసలు ఏంది భగవంతుడు ఎందుకు నాకు అడ్డు రాలేదు? అనేది బాగా థాట్స్ నైట్ మొత్తము అట్లా ఆలోచించి అట్లా ఒక వారం, 10 రోజులల్లా ఏం జరిగిందంటే నేను భగవద్గీత పట్టుకొని ఇగ మొత్తం పిచ్చోడినయిపోయాను. డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. అసలు ఒక పిచ్చోడు ఎట్లా తయారయితాడో అట్లా తయారైపోయానంట. భగవద్గీత పట్టుకొని భగవంతుడు కృష్ణుడు. అందులో కృష్ణుడనే రాసుంది గదా! హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ ఇదే భజన చేసుకుంటూ మొత్తానికి ఒక నెల రోజులు ఊర్లో ఒక పిచ్చోనిలాగా ప్రవర్తించడం. హరే రామ హరే కృష్ణ అనడము. ఇగా పైన మిద్దె పైకెక్కి ఆ పైన చిన్న చిన్న గోడలుంటే, ఆ గోడల దగ్గర ఆ గోడలపై నడుచుకుంటూ భజన లెక్క ఎగురుకుంటూ తిరిగినా గానీ నేను కింద పడలేదట. వాళ్ళు చూసిన వాళ్ళు నాకు తర్వాత నేను మంచిగా అయినంక చెప్పిర్రు. మళ్ళా అప్పుడు కూడా నన్ను చూడండి భగవంతుడు మరి అప్పుడు ఆయన కాపాడిండు. అంత ఇదైనా గూడా
అట్లా ఒక మంచిగా ఉండి మనము మంచి స్థితిలో ఉండి ఆరోగ్యంగా ఉండి చిన్న చిన్న గోళ్లపై నడిస్తే జారిపడే ప్రమాదం ఉంటది. కానీ నేనంతా అయినా కూడా అప్పుడు కింద పడలేదు. ఏ చిన్న దెబ్బ తగలలేదు. ఆ టైంలో గూడా భగవంతుడు నన్ను కాపాడిండు. కానీ నేను ఆయనని గుర్తించే స్థితిలో లేను. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరొచ్చేసి, "ఈయన పిచ్చోడయిపోయిండు తాగి తాగి. ఇట్లా ఊర్లో బజార్ల పొంటి వేరే ఎవ్వరిని ఏమి అనేది లేదు గానీ, హరే రామ హరే కృష్ణ. నన్ను భగవంతుడు ఎందుకు రక్షించలేదు? వాళ్ళందరూ వచ్చి కొడితే భగవంతుడన్నా అడ్డుపడాలిగా. ఎందుకు అడ్డుపడలేదు? అనేది నా ఆలోచన విధానమే అది. ఇగ ఆ మైండు అదే ఆలోచించి హరే రామ, హరే కృష్ణ, హరే రామ నైట్ గాని, పగలు గాని నిద్రపోయేది లేదు. నెల రోజులు అట్నే జరుగుతుంటే ఊర్లో వాళ్ళందరొచ్చేసి ఏం జేసిర్రంటే, "ఈయన పిచ్చోడయిపోయిండు తాగి తాగి. ఈయన ఊర్లో ఉండడం వల్ల అందరికి డిస్టర్బెన్స్ అయితుంది" అని ఇంట్లో వచ్చి నా 2 చేతులకు, కాళ్ళకు ఇనప గొలుసులు బేడీలేసేశారు. అది గూడా నాకు కరెక్ట్‌గా నాకేం గుర్తులేదు. మా కుటుంబ సభ్యులు చెప్తే, బంధువులు, ఊర్లో వాళ్ళు చెప్పితే విన్నదే. ఆ స్థితిలో అందరూ కలిసి ఊర్లో వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు, నా భార్య అందరూ ఒక తీర్మానం జేసుకుర్రు. ఈయన పిచ్చోడయిపోయిండు. తీసుకపోయి ఎర్రగడ్డలో జాయిన్ జేయాలి అనేది ఒక తీర్మానం జేసుకున్నారు. చేసుకున్నాంక కొంతమంది మా చుట్టాలు పోయి ఎర్రగడ్డ హాస్పిటల్‌లో సంప్రదిస్తే వాళ్ళు ప్రాసెస్ ఏం చెప్పారంటే, ఫస్ట్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన పిచ్చోడని ఒక లెటర్ తెస్తే మేము పర్మనెంట్‌గా జాయిన్ చేసుకుంటామని చెప్పిరంట. అయితే వాళ్ళొచ్చేసి నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్‌కెళ్ళిరట. పోలీస్ స్టేషన్‌కి పోతే అక్కడ ఎస్ఐ ఒక 5, 6 క్వెషన్స్ అడిగిండట. "నీ పేరేం పేరు? నువ్వేం చదువుకున్నావు? నీ భార్య పేరేంది? నువ్వేందని" అడిగితే, అప్పటి వరకు నేను పిచ్చిలాగా ప్రవర్తించిన నేను, మతి స్థిమితం లేని నేను, ఆ ఎస్ఐ గారు అడిగిన 5, 6 క్వెషన్స్‌కు కరెక్ట్‌గా ఆన్సర్ చేసిండంట. అందరూ షాకు. వీడేంది ఇప్పటిదాకా పిచ్చి లేసి అసలు మన సోయిలో లేడు. మన మతి స్థిమితంలో లేని వ్యక్తి ఎస్ఐ గారు క్వెషన్స్ చేయంగానే ఈ 5, 6 కరెక్ట్ ఆన్సర్స్‌కు ఎట్లా చెప్పిండు అనేసి వీళ్ళందరూ షాకు. మా కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా అందరూ షాక్ అయ్యారట. ఎస్ఐ ఉండి ఇంత మంచిగున్న వ్యక్తిని పిచ్చోడంటారేంది మీరు? ఎట్లా లెటర్ ఇయ్యమంటారు మీరు? అని ఎస్ఐ ఆయనకు ఏం కాలేదు మంచిగనే ఉన్నాడు. ఏం చదువుకున్నావంటే, నేను బీకామ్ చేసిన సార్ అని చెప్పిండంట. ఏం పేరంటే వెంకటరెడ్డి అని చెప్పిండంట. అన్నీ అయిపోయినాక పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ఇగ మళ్ళీ కారెక్కి వెహికల్ తీసుకొని పోయిరట. ఆ వెహికల్ కొద్ది దూరం పోగానే మళ్ళా ఖతం. హరే రామ హరే కృష్ణ. ఇంక వేరే ముచ్చటే లేదు. ఎవరు ఆపినా ఆ భగవద్గీత చేతిలో పట్టుకోవడమే హరే రామ హరే కృష్ణ. వీళ్ళందరూ షాకు. మళ్ళీ ఇంటికి తీసుకపోతే ఎట్లా? మరి ఊరోళ్ళందరూ ఏమంటారు? మరి ఎర్రగడ్డలో జాయిన్ చేద్దాం అనుకుంటే, మీరు రాత్రి, పగలు హరే రామ, హరే కృష్ణ అనుకుంటా, మతి స్థిమితం లేకుంటా నెల వాళ్ళకి గూడా నా భార్యకు గూడా నిద్ర లేదు. తల్లిదండ్రులకు నిద్ర లేదు. పిల్లలకు నిద్ర లేదు. మరి ఎట్లా అని ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకువెళ్ళాడు. చూడండి ఇక్కడ గమనించాలి. భగవంతుడు సరే నేను శివయ్యని తలవట్లేదు గానీ, హరే రామ, హరే కృష్ణ అంటున్నా. కానీ ఆయన ఎలాగైతేనేంది భగవంతుని స్మృతి చేస్తున్నాడనే భావాన్ని ఆయన నన్ను రక్షిస్తూనే ఉండు. పోలీస్ స్టేషన్‌లో గూడా ఇక్కడ రక్షించాడు. అక్కడికెళ్ళి మెంటల్ హాస్పిటల్‌కి ఎర్రగడ్డకు తీసుకపోతే, అక్కడ సైకియాట్రిస్టు డాక్టర్లు వాళ్ళే గదా! వాళ్ళు, వాళ్ళు క్వెషన్స్ అడిగిర్రట. టెస్ట్ చేసిర్రనమాట. మామూలుగా ఏం పేరు, ఏంది అని అడిగితే, వాళ్ళకి ఆన్సర్ చెప్పిండంట కరెక్ట్‌గా. చెప్తే అప్పుడిగ మా కుటుంబ సభ్యులకు, బంధువులకు అనుమానం. ఏంది వీడు యాక్షన్ చేస్తుండా? నిజంగానే పిచ్చి లేసిందా? ఏమైంది? వీళ్ళు డైలమాలో పడ్డారు. డాక్టర్ ఉండి ఇతను మంచిగనే ఉండమ్మా. మైండ్ మంచిగనే ఉంది. ఒకరోజు కాకపోతే మీరు పర్మనెంట్‌గానైతే జాయిన్ చేసుకోము. జనరల్ జనరల్ వార్డ్‌లో ఒకరోజు ఉంచుకుంటామని చెప్పిర్రట. వీళ్ళు సరే మా కుటుంబ సభ్యులు అట్లైనా సరే వీడిని ఇంటికి తీసుకపోతే మళ్ళీ హరే రామ, హరే కృష్ణ అంటాడు. నిద్రపోనియడు అని అందులో ఒకరోజు ఉంచేసిర్రు.
ఒక్కరోజు ఉంచేశాక ఒక్కరోజు తర్వాత జర మంచిగానే ఉన్నానట. తర్వాత బయటికి తీసుకొచ్చిర్రు. బయటికి తీసుకొచ్చినాక మా బంధువు ఎవరో ఇట్లా ఈ ఎర్రగడ్డకు అటు ఇటు తీసుకపోతే అందులో ఒకసారి అడ్మిట్ అయిండంటే వాడు పిచ్చోడై మంచోడైనా అయ్యేది తెలవదు. వాడికి అందులోకి వాని జీవితం అందులోనే ఉంటది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎట్లుంటది? ఇట్లా ప్రైవేట్‌గా ఉంటాయి. హాస్పిటల్‌లని చూపియమంటే అందులో ఒక నెల రోజులు జాయిన్ చేసిర్రట. కొంచెం నాకు తగ్గిపోయింది. 2012 దాదాపు నవంబరో, సెప్ సెప్ డిసెంబర్ వరకు వచ్చేసినా నేను. బయటకొచ్చేసినా. నాకు మైండ్ సెట్ అయిపోయిందంట. ఇగ నాకు గుర్తుకుంది. అప్పటినుంచి ఈ ఆల్కహాల్ 2012లో పూర్తిగా మానేశాను. చూడండి, భగవంతుడు పోలీస్ స్టేషన్‌లో రక్షించిండు. అక్కడ హరే రామ హరే కృష్ణ అని భగవద్గీత పట్టుకొని నేను ఇంటి పైన చిన్న చిన్న గోడల పైన నాట్యం చేసుకుంటూ, భజన చేసుకుంటూ నేను తిరుగుతుంటే ఆయన నన్ను కాపాడిండు. మంచిగున్న వాళ్ళే, మంచి మంచి హెల్తీగా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చిన్న చిన్న గోడల పైన నడవండి ఎంత భయాందోళన ఎట్లుంటదో. కానీ మా ఇంటి ముందే మా పెద్దమ్మ ఉంటది. మా పెద్దనాన్న వాళ్ళ భార్య. ఆమె చూసి ఇప్పటికే అంటది, "ఏందిరా ఎంకన్నా నువ్వు అసలు ఆ గోడల మీద ఎట్లా నడిచినావు? అసలు ఎట్లా నువ్వు ఎందుకు కింద పడలే? అసలు నాకు ఇప్పటికి అర్థమైతలేదు" అంటది. 90 సంవత్సరాలు ఉంది ఇప్పుడు మా పెద్దమ్మ. అయితే అక్కడి నుంచి అక్కడ కాపాడిండు. పోలీస్ స్టేషన్‌లో ఆ 5, 6 క్వెషన్స్ నేను కరెక్ట్‌గా చెప్పకపోతే ఖచ్చితంగా నన్ను ఎస్ఐ గారు లెటర్ ఇచ్చాడు ఈడు పిచ్చోడని. మరి ఎర్రగడ్డకు పోయినంక కూడా అక్కడ డాక్టర్ గారు క్వెషన్ చేస్తే కూడా కరెక్ట్‌గా ఆన్సర్ ఇప్పించిండు భగవంతుడు. అది జరిగింది. ఆ తర్వాత 2012లో ఇంటికొచ్చిన డిసెంబర్‌లో. తర్వాత ఆల్కహాల్ పూర్తిగా మానేసిన. కానీ మెడిసిన్ వాడుతూనే ఉన్నా. అట్లా గడుచుకుంటూ పోతుంటే 2016 సంవత్సరం కుటుంబ కలహాలు ఏదో ఇప్పుడు నాకు కొంచెం మానసికంగా ఇబ్బందుండి పని చేయకపోవడం వలన ఇగ ఎట్లా ఉంటది కుటుంబం అన్నప్పుడు, కుటుంబానికి యజమాని నేను. యజమానే పని చేయకపోతే పిల్లల పోషణ, భార్య పోషణ వీళ్ళన్నీ ఎట్లుంటది? ఆ చిన్న చిన్న కలహాల వల్ల ఏదో నాకు మనసు కలత చెంది పాయిజన్ తీసుకున్నా. పాయిజన్ తీసుకుంటే మొ నేను కోమాలోకెళ్ళిపోయానంట. నన్ను హైదరాబాద్ హోమియో హాస్పిటల్‌లో జాయిన్ తీసుకుపోయిర్రంట. డాక్టర్లు 100% ఈయన బతకడు, తీసుకుపోమనే చెప్పిర్రట. చెప్పితే అప్పుడు కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకపోతే ఏది ప్రాణం ఉండంగా ఇంటికెట్లా తీసుకుపోతాం? మేము చచ్చినా ఏం లేదు, బతికినా ఏం లేదు. ఏదైతే అదే అయింది. భగవంతుని మీద భారం. సరే అని సంతకాలు పెట్టేసి జాయిన్ చేసిర్రు. 7 రోజులు 2 డేస్‌కో, 3 డేస్‌కో కళ్ళు తెరిచిన. మరి ఈ శరీరము భగవంతుడు ఎందుకుంచిండో, ఏం విశేషత ఉందో ఏందో తెలవదు. అయితే అక్కడ గూడా భగవంతుడు నేను అప్పటికి ఊరి వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు అయిపోయింది వెంకటరెడ్డి డెత్. ఇప్పటిదాకా ఆల్కహాల్ తాగి ఎట్నో మానేసిండు, మంచిగయిండు అనుకుంటే పిచ్చి లేసింది. ఆల్కహాల్ తాగి అన్ని కొట్టేసి చచ్చిపోతాడనుకుంటే అట్లా చచ్చిపోలేదు. పిచ్చి లేసినప్పుడు చచ్చిపోలేదు. పాయిజన్ తీసుకున్నా ఇగ పాయిజన్ తీసుకుండు. ఈసారి అయిపోయింది. వెంకటరెడ్డి చాప్టర్ క్లోజ్. అన్నగానే అప్పుడు 7 రోజులకు మళ్ళా తిరిగొచ్చిండు వెంకటరెడ్డి మరుసుగూడెం. ఊర్లోకొచ్చిండు. అప్పుడు అంతా షాక్. వీడేందిరా నాయన యమలోకానికి 7 సార్లు పోయినా గూడా పర్మిషన్ దొరకట్లేదన్నట్టు జరిగింది. ఆ తర్వాత 2016లో నేను పైజన్ తీసుకున్నా. ఓమ్ని హాస్పిటల్‌లో జాయిన్ అయినా. అప్పటినుంచి ఒక 2, 3 సార్లు నాకు ఇష్యూస్ ఇగ మొత్తం తాగి 10, 12 సంవత్సరాలు తాగిన వ్యక్తికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా అన్నీ కోల్పోయాను. జీరో. ఏం లేదిక నా దగ్గర. సొసైటీ గూడా నా నా నేను నా దగ్గర డబ్బులున్నప్పుడు ఖర్చు పెట్టి చేసిన ప అందరికి మంచే చేసిన. కానీ నన్నెవరు చేరదీసే స్థితిలో కూడా లేరు. అలాంటి టైంలో 2017లో అప్పటికి ఇగ ఆర్థికంగా ఇదైపోయింది. హెల్త్ ఖరాబయిపోయి ఓమ్నికి ఇగ పయనం. ఒక 4, 5 సార్లు అడ్మిట్ అయినా అందులో. శివరాత్రి
3 రోజులు ఉందనంగా మొత్తం నేను ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయి, మొత్తం షివరింగ్ బాగా వణికిపోతుంటే మా భార్య, మా బామ్మర్ది వచ్చి వాళ్ళు నన్ను ఓమ్నీలో జాయిన్ చేయడం జరిగింది. ఓమ్నీలో జాయిన్ చేస్తే శివరాత్రి తెల్లారనంగా 3 రోజులుందనంగా హాస్పిటల్‌కెళ్ళాము. నెక్స్ట్ డే ఉంది శివరాత్రి అనంగా ఈరోజు నైటు డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ అయినా ఇగ తెల్లారి నేను అంత తాగుబోతునైనా, అంత తాగే వ్యక్తినైనా శివరాత్రి రోజు మాత్రం నేను జాగరణ ఉండేవాడిని, ఉపవాసం ఉండేవాడిని. ఆ శివయ్య మీద అంత ఉండేది భక్తి. కాకపోతే నేను శివయ్యనే తలుచుకుందునో ఏమో, ఏది ఈ మతి స్థిమితం లేనప్పుడు. కానీ ఎప్పుడైతే నేను తిరుపతిలో భగవద్గీత కొన్నానో, ఆ భగవద్గీతలో ఏం రాశారు? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసిండు. భగవంతుడెవరు? కృష్ణుడు. మైండ్‌లో ఫీడ్ అయిపోయింది నాకు. కానీ శివయ్య భగవంతుడని నాకు తెలవట్లేదు. కాపాడేదెవరు? నన్నెవరు కాపాడుతుర్రు? శివయ్య. కానీ నేను గుర్తించే స్థితిలో లేను. ఎంత విచిత్రమో చూడండి నా జీవితం. కానీ అక్కడ శివరాత్రి ముందు రోజు నేను డిశ్చార్జ్ అయినా నైటు. ఎప్పుడైనా శివరాత్రి రోజు మా ఊర్లో చిన్న గ్రామమైనా మంచి శివాలయం ఉండేది. శివాలయం ఉంది. ఆ రోజు ఉదయమే లేచి మంచిగా స్నానం చేసి పొయ్యి అభిషేకం చేసేది, ప్రదక్షిణ చేసేది మంచిగా అందరితోటి నైటు పోయి మంచి నేను గూడా భజన పాటలు చెప్పేది. నైటు జాగరణ ఉండేవాడిని. అలాంటి స్థితి కనీసం స్నానం చేయడానికి గూడా శరీరం సహకరించట్లేదు. గుడికి నడిచిపోతానికి కాళ్ళు పనిచేయట్లేవు. అభిషేకం చేస్తానికి చేతులు పనిచేయట్లేవు. నిలబడే స్థితి లేదు. స్నానం లేదు. ఏది లేదు. ఒక్కటే బాధ ఉదయం నుంచి. మా భార్య గూడా తను గూడా శివరాత్రి ఉపవాసం ఉంటది. జాగరణ చేస్తది. ఆమె గూడా శివయ్య భక్తురాలే. అయితే ఆ రోజు ఏమైందంటే మా భార్య వాళ్ళు ఆహ్, మంచిగా తను స్నానం చేసింది, గుడికెళ్ళింది, అభిషేకం చేసింది, అన్నీ చేసింది గానీ, తను చేస్తా ఉంటే పూజలు చేస్తా ఉంటే నాకు మనసులో పెద్ద బాధ అయితుంది. రాత్రి పూట ఈ ఎందుకంటే నైట్ నిద్ర రాకుండా ఉండడం కోసం ఏం చేసేదంటే ఎప్పుడైనా నైట్ గుడికి పోయేది. అందరం పోయేది. ప్రతిసారి పోయేది. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏవో ఉంటాయి గదా! అయితే మా కుటుంబంలో ఉన్న పిల్లలు, మా భార్య, మా అమ్మ అందరూ గుడికి పోయిర్రు. నేనొక్కనే ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉండి కంటికి నీళ్లు గారుతున్నాయండి. నిజం చెప్తున్నా. కంటికి నీళ్లు కారుతున్నాయి. నా బాధ ఏంది అసలు? ఇంగ నేనేంటికి చెప్పు అసలు ఈ శరీరం ఉంది ఎందుకు? అసలు దేనికోసం? శివరాత్రికి అంత చెడు క్యారెక్టర్ నాదైనా, తాగుబోతునైనా నేను శివరాత్రి రోజు చక్కగా మంచిగా ఉండేవాడిని. మరి ఈరోజు లేదు. కంటికి నీళ్లు గారుతున్నాయి. ఏడుస్తున్నా. కానీ నాలో భావం పేపర్ మీద పెట్టాలని ఒక పెన్ను, పేపర్ తీసుకున్నా. తీసుకొని రాసుకుంటున్నా. కంటికి నీళ్లు కారుతూనే ఉన్నాయి. పెన్ను. శివయ్య, నిన్ను దర్శించుకోలేని ఈ కనులెందుకు? నీ అభిషేకం చేయలేని ఈ చేతులెందుకు? నీ గుడికి నడిచి రాలేని ఈ కాళ్ళెందుకు? నీ భజన చేయలేని ఈ నోరెందుకు? అని ఆ 4, 5 లైన్‌లు రాసుకున్న. దుఃఖం ఆగట్లేదు. ఏడ్చిన. ఇగ మా వాళ్ళు గుడికెళ్ళి దాదాపు 12, 1కి మళ్ళీ వచ్చిర్రు. ఇగ ఏడ్చిన తర్వాత మరి ఏంది? నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఏం జేయాలి? ఆరోగ్యం బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతోటి వీడియో అప్పుడు బాబా పరిచయం చూడండి. తనే పరిచయం చేసుకున్నాడు. శివబాబా. యూట్యూబ్ ఓపెన్ చేసి మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి వైద్యం గురించి చెప్తున్నాడు ఆ వీడియోలో. ఆ వీడియో మొత్తం చెప్పిండు నేచురోపతి గురించి. చివర్లో మానసిక మానసిక ఆరోగ్యం కోసం రాజయోగం అనే మెడిటేషన్ ఉంటది. అది ఇట్లా ప్రతి పట్టణంలో సెంటర్స్ ఉంటాయి. రాజయోగం చేయండంటే, రాజయోగం అంటే నేను ఒకటే అనుకున్నా. అసలు మెడిటేషన్ కన్నా యోగా అంటే యోగా చేపిస్తారేమో.
బ్రహ్మకుమారి సెంటర్లు ఉంటాయి అని అంటే యోగా చేపిస్తారేమో అన్న ఉద్దేశంతో ఎక్కడో సెర్చ్ చేస్తే నల్గొండ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం అని ఆ సెంటర్ అక్కయ్య నెంబర్ దొరికింది. ఆ నెంబర్ తీసుకొని అక్కయ్యతో ఎమ్మటే నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇట్లా నేను వస్తా ఇట్లా సెంటర్ కంటే రండి అన్నయ్య అని చెప్పింది ధనలక్ష్మి అక్కయ్య అని. అక్కడికి వెళ్దామంటే బైక్ నడిపే స్థితిలో లేను. మా వాళ్ళకి చెప్తే చాలు చక్కదనం నువ్వు చేసింది బానే ఉంది కానీ ఇంకే సెంటర్కి పోతావు ఎక్కడికి పోతావు అని మా భార్య తిడుతుంది. అయినా కానీ నేను ఫిక్స్ అయినా, మరి నా ఆరోగ్యం నేను ఏదో రకంగా మెరుగుపరచాలి కదా. ఎట్లా? చిన్న చిన్న పిల్లలు, ఆర్థిక భారం ఉంది, ఆర్థికంగా కోల్పోయాను, సామాజికంగా కోల్పోయాను, విలువ లేదు, ఏంది పరిస్థితి ఏంది. చక్కగా వచ్చేస్తే ఉదయం మా ఊరు నుంచి నల్గొండకు 35 కిలోమీటర్స్. అక్కడి నుంచి మా హైవేకి, నేషనల్ హైవే విజయవాడ హైవేకి 2 కిలోమీటర్లరా. అక్కడ వేరే అతన్ని బతిమిలాడి ఆడికి హైవే దగ్గరికి వచ్చి 4 గంటలకు లేచి స్నానం చేసి 6 గంటలకు 6:30 వరకు నల్గొండలో ఉండేవాడిని. 5-6 రోజులు 7 రోజుల కోర్సు చెప్పింది. ఫస్ట్ డే రాగానే అక్కయ్య ఏమంటుంది, జ్ఞానం కూర్చోండి అని అక్కడ బ్రహ్మబాబా ఫోటో ఉంది. ఆ రూమ్ లోకి పంపించారు. కొద్దిసేపు కూర్చున్నాం. కూర్చొని క్లాస్ స్టార్ట్ చేసింది. శివయ్య భగవంతుడు అంటది. ఇదేంద్రో, ఏదైనా మన హిందూ ధర్మంలో ఎక్కడ అసలు భగవద్గీతే ప్రామాణికం కదా, శివయ్య మల్ల భగవంతుడు ఏంది? ఫస్ట్ డే అంత అర్థం కాలే. తర్వాత ఒక 5-6 రోజులకు అర్థమైంది భగవంతుడు శివుడే. ఎక్కడ ఏ పాయింట్ టచ్ అయిందంటే నాకు, మన హిందూ దేవుళ్ళలో ఇప్పుడు వినాయకునికి ఎక్కడైనా ఒకే రూపం ఉంటది, విగ్రహం. శంకరునికి ఒకే రూపం ఉంటది, పార్వతికి ఒకే రూపం ఉంటది విగ్రహారాధనలో. కానీ ఆ అక్కయ్య చెప్పిన పాయింట్ ఏది క్యాచ్ చేసిందంటే, నేను ఇప్పుడు శ్రీశైలంలో ఒక విధంగా ఉంటది శివలింగం. ఇప్పుడు చెరువుగట్టు ఉంది, చెరువుగట్టులో ఒక తీరు ఉంటది. రామేశ్వరంలో ఒక తీరు ఉంటది. అంటే భగవంతుడికి శివుడే భగవంతుడు. మరి రాముడు దేవుడే, శివుణ్ణి ఆరాధించుడు రామేశ్వరం. మరి రాముడు దేవుడే భగవంతుడు అయితే శివలింగాన్ని పెట్టి ఎందుకు అభిషేకం? ఆయన ప్రార్థించిండు కాబట్టి రామేశ్వరం అయింది. మరి శ్రీశైలంలా చేసిండు, ఇక్కడ చెరువుగట్టులో పరశురాముడు పెట్టిండు. అంటే భగవంతుడికి రూపం లేదు, ఆయన అజన్మ అభోక్త అశరీరి. పక్కా ఫిక్స్ అయిపోయాను నేను. అప్పటి నుంచి నా జీవితం మలుపు తిరిగింది. ఏ క్షణం అయితే నేను భగవంతుడి జ్ఞానం స్టార్ట్ చేసినాం, అప్పటి నుంచి చిన్నగా ఇక 2017 నుంచి నా ఆరోగ్యము మెరుగుపడుతూనే ఉంది. ఆటోమేటిక్ గా నా ఆరోగ్యం మెరుగైతుంది. వ్యవసాయం చేస్తే లాభాలు వస్తున్నాయి. పిల్లలు చదివించుకుంటున్నా. పోయిన విలువలు చిన్నగా నేను ఆల్కహాల్ మానేసి ఆరోగ్యంగా ఉంటున్నా కాబట్టి పోయిన విలువలు బంధువులు రెస్పెక్ట్ ఇస్తుర్రు, ఊరు వాళ్ళు గౌరవిస్తుర్రు, డబ్బు వస్తుంది. చూడండి ఎట్లా శివయ్య మలుపు తిరుగుతూనే ఉంది జీవితం. అప్పుడు ఫిక్స్ అయినా నేను, నాకు నాతో తాగుడు మానిపించింది శివబాబానే. నేను చిన్న గోడల మీద మతి స్థిమితం లేక నాట్యం చేస్తుంటే నన్ను కాపాడింది భగవంతుడు శివయ్య. కానీ నేను గుర్తించలే స్థితిలో లేను నేను. ఆయన చూడండి, హరే రామ హరే కృష్ణ అంటుండు, నాకెందుకు అనుకుండా చూడు భగవంతుడు ఎంత గొప్ప మనసు. నన్ను తలిచిండా శివయ్య, నన్ను తలిచిండా, నేనెందుకు కాపాడాలి అనుకోలే. పోలీస్ స్టేషన్ లో మరి ఆ ఎస్ఐ గారికి కరెక్ట్ క్వశ్చన్ చెప్పకపోతే పరిస్థితి ఏంది? ఇప్పటిదాకా నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఎవరు పట్టించుకుంటారండి? ఎవ్వరు పట్టించుకోరు. కుటుంబంలో భార్యను కొట్టినావు, అమ్మను కొట్టినావు, కుటుంబ సభ్యులను తిట్టినావు, తాగి ఆ చేయరా అన్ని ఏదో పనులు చేసినావు, ఎవడు పట్టించుకుంటాడు? శివయ్య వదిలిపెట్ల. నా విశేషత మరి ఏముందో, ఈ శరీరంతో ఏం చేసేది ఉందో ఆ భగవంతుడు వదిలిపెట్ల. అక్కడ కాపాడిండు, మెంటల్ హాస్పిటల్లో కాపాడిండు. తర్వాత జ్ఞానం చూడు, నేను సత్యంగా ఇది ట్రూ. మా ఊరికి నా లైఫ్ లో ఇది జరిగింది. మా ఊర్లో వాళ్ళని గాని, మా కుటుంబ సభ్యులు గాని ఎవరిని అడిగినా నా చరిత్ర ఇది చెప్తారు ఖచ్చితంగా. ఇప్పటికి కూడా అంటారు ఊర్లో పోతే, ఎట్లా మానగలిగినవయ్యా అసలు, నువ్వు తాగుడు ఎట్లా మాన్నావు అంటే నాకే ఆశ్చర్యం. భగవంతుడు మానిపించాడు, నేను మానలా. నిజం అది జరిగింది. ఆ తర్వాత
చూడండి ఎంత మలుపు తిరిగిందో. ఆయన పరిచయం ఆయనే చూడు. నేను వీడియో ఓపెన్ చేస్తే మంతెన సత్యనారాయణ గారి వైద్యం విని లాస్ట్ లో ఒక పాయింట్ నాకు టచ్. నేను ఆ రాజయోగం అంటే నాకెందుకులే అని నేను అనుకోవచ్చుగా. అనుకోలే చూడు. సెర్చ్ చేసిన రాజయోగ మెడిటేషన్ ఉంది, రాజయోగ యోగాభ్యాసం ఉంది, మీరు సెంటర్ లో పోయి కలవండి చేయండి అని చెప్పారు. కలిసిన అక్కడ తర్వాత బాబా అన్ని తీరులో మెరుగుపరిచిండు. 2020 సంవత్సరంలో ఒక చిన్న కారు కూడా ఇచ్చిండు బాబా. ఆ తర్వాత 2020 సంవత్సరంలో నేను పిల్లల చదువు కోసం జూన్ లో నల్గొండకు షిఫ్ట్ అయ్యాను. నల్గొండకు షిఫ్ట్ అయిన ఇప్పుడు నేను షాప్ లో కూర్చొనే మాట్లాడుతున్నా. మా ఆవిడతోటి చక్కగా మ్యాచింగ్ సెంటర్ పెట్టించిండు బాబా. ఆ కారు, ఆ 800 కారు ఇచ్చిండు. పిల్లల చదువులు, నాకు ఒక జేసీబీ, బిజినెస్ గా వ్యాపారం ముందుకెళ్తూనే ఉంది. అప్పుడు నేను సేవ, భగవంతుడి సేవ చేసుకోవాలని నేను సంకల్పం ఉంది, నాకు మైండ్ లో ఉంది. కానీ చూడు ఎందుకో ఏ భావం ఏది దేని వల్లనో కానీ నేను ఆ జ్ఞానం తెలిసిన కొత్తలో నేను ఏమనుకున్నానంటే, భార్య పిల్లల్ని మొత్తం వదిలేసి అసలు ఈ శివయ్యకి ఈ బ్రహ్మకుమార్ సెంటర్‌లోనే ఉండేసి, లేకపోతే ఆ మౌంట్ ఆబుకి పోయి పూర్తిగా అర్పితం అయితే అయిపోతది అని ఎన్నో సార్లు సంకల్పం చేసుకున్నా. మాంసాహారం మానేద్దామని ప్రయత్నం చేసిన. ఎల్లిపాయ మానేద్దామని ప్రయత్నం. 20 రోజులు మానేసిన. సెంటర్‌కి పోయినా 2, 3 రోజులు సెంటర్‌కి పోయేది. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. మొన్న మంజులక్క క్లాసు వింటుంటే అసలు బ్రహ్మకుమారిది ఏంది, అసలు నిజమైన జ్ఞానం ఏంది అర్థమవుతుంది. అక్కడ 2020లో ఆ కరోనా టైంలో, లాక్‌డౌన్ టైంలో ఇంట్లో కూర్చొని నాకు అసలు ఆ జ్ఞానం పరిచయం అయిన కాంచి నేను ఎన్నో సార్లు సంకల్పం చేసుకున్నా. ఎన్నో సార్లు. భగవంతుడా, నేను నా మానసిక పరిస్థితి బాలేకున్నా, నేను ఏ రకంగానైనా నిన్ను నేను వదిలేసినా నువ్వు నన్ను మాత్రం వదిలేయద్దు. మాయ రావచ్చు, నేను మళ్ళా మారిపోవచ్చు. ఏదన్నా చేసినా కానీ నా సంకల్పం ఒక్కటే, నన్ను మాత్రం నువ్వు వదిలేయద్దు. నన్ను వదిలేయలే. శివబాబా నన్ను వదిలేయలేదు. లాక్‌డౌన్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి శివపరమాత్మ ధ్యానయోగ మందిరం అని తాడేపల్లిగూడెం ఆదినారాయణ అన్నయ్య వాళ్ళ వీడియోస్ వినేవాడిని. వింటుంటే అక్కడ ఆ యూట్యూబ్‌లో ఆ అన్నయ్య ఏం చెప్పాడు, భగవంతుడి జ్ఞానం పరిచయ పుస్తకాలు ఉన్నాయి, అవి తీసుకోండి అంటే నేను సంకల్పం చేసుకున్నా. కరోనా ఏం కాదు, నాకు ఏం కాదు, కరోనా ఉన్నా సరే అని నేను బుక్స్ పంపించేయండి అన్నయ్య అని ఫస్ట్‌లో డబ్బులిచ్చి కొన్నాను. కొని దాదాపు 60,000 పైచిలుకు ఆ 800 కార్‌లో పుస్తకాలు, ఒక 1000 పుస్తకాలు వేసుకునేది. చలో చిట్యాల, మా నల్గొండ డిస్ట్రిక్ట్‌లో చిట్యాల, నగరికల్లు, నార్కట్పల్లి, హాలియా, కట్టంగూరు, ఇటు మునుగోడు, చండూరు ఈ మండలాల్లోకెళ్ళిపోయేది. మండల కేంద్రాలకెళ్ళిపోయి పేపర్ వాళ్ళ దగ్గరికెళ్ళేది. పోయి అన్నయ్య మీకెన్ని పేపర్స్ ఉన్నాయి? ఒక బుక్‌కు ఒక రూపాయి ఇస్తా నేను. ఈ బుక్ మీ పేపర్‌లో పెట్టియండి అని అట్లా 60,000 బుక్కులు నేను బాబా సేవ నేను చేయలేదు. నేను ఆ బాబానే సేవ చేయించిండు. 60,000 పుస్తకాలు సేవ చేయించిండు. సేవ చేయించినంక ఆ పుస్తకాలు సేవ చేస్తుంటే, బాబా సేవ చేస్తుంటే నాకొక అనుభవం జరిగిందండి. ఎక్కడికి? మల్లెపల్లి. మల్లెపల్లిలో పేపర్ అతనికి నేను బుక్స్ ఇచ్చొస్తున్నాను. బుక్స్ సేవ చేసి ఆ పేపర్ అతనికి డబ్బులిచ్చి 1000 బుక్స్‌కు రూ. 1000. బుక్కో రూపాయి ఇచ్చేసి నేను రిటర్న్ వస్తున్నా. అప్పుడు 800 కారే ఉంది. నేనొక్కడినే ఎళ్ళాను. ముందు నుంచి నాకు ఎంత ఒక 200 మీటర్స్ ఉందో ఏమో లారీ. నా ముందు లారీ పోతుంది. నేను ఎనక సైడ్ నుంచి వస్తున్నాను. అక్కడ నాకు ఒక థాట్ వచ్చిందండి. ఆ థాట్ ఏంది? ఈ ముందు లారీ పోతుంది గదా! సడెన్‌గా లారీ ఏమో అంత పెద్దగుంది. నా 800 కార్ గింతుంది. ఆ టైరు ఊడి పుటుక్కున ఏదో టైర్ ఊడిపోయి నా మీదకొచ్చేస్తే అనే థాట్ వచ్చేసింది. సడెన్‌గా నా కాలు బ్రేక్ మీదకొచ్చేసిందండి. స్లో అయిపోయింది కారు. టైరు ఊడలే గాని, ఆ టైరు ముందల పోతున్న లారీ టైరు ఢామ్ అని పేలింది పెద్ద శబ్దంతోటి. చూడండి, ఆ అనుభవం నాకు ఇన్ని రోజుల జ్ఞానంలో నాకు ఆ అనుభవం జరిగింది.
నాకు ఈ మంజులక్క వీడియోస్ వింటుంటే నాకు ఆ అనుభవం ఎందుకు నేను క్యాచ్ చేయగలిగానంటే, ఆ రోజు సేవలో ఉన్నా గదా! నా బుద్ధి లైన్ క్లియర్‌గా ఉంది భగవంతునికి. అందుకే టచ్ అయింది. నాకనిపించింది. ఆహా! ఎవరి సహాయం గాదు. అసలు మనం డైరెక్ట్ మన బుద్ధి లైన్ క్లియర్‌గా ఉంటే భగవంతుడి టచింగ్ వచ్చేస్తదనేసి నాకు ఆ రోజు ఇప్పుడిప్పుడు ఇంకా నాకు జ్ఞానం ఇంకా క్లియర్‌గా ఆ పాయింట్ అర్థమైతుంది. ఆ తర్వాత 2022 అక్టోబర్ మంచిగా వ్యాపార అభివృద్ధి జరిగి, ఆర్థికంగా అన్ని తీరులా. అసలు ఒక చెడు వ్యక్తి, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక త బ్యాడ్ హ్యాబిట్స్ గురైన వాడు, ఆరోగ్యం ఖరాబయినోడు, అందరికి పబ్లిక్ అందరికి వెంకటరెడ్డి బ్యాడ్ క్యాండిడేట్ అని పరిచయమైన వ్యక్తి 2012లో ఆల్కహాల్ మాని, పిచ్చి లేసినా మళ్ళా కోలుకొని, పైసలు తీసుకున్నా చనిపోకుండా బతికి, మళ్ళీ ఆర్థికంగా, సామాజికంగా అన్ని తీరులా ఇయాల ఏందో అసలు అప్పుడెంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో బ్యాడ్ అనేవాళ్ళు వెంకరెడ్డిని. ఇప్పుడు నేను ఊర్లోకి పోతే, "అసలు నువ్వు బతకవనుకున్నావయ్యా? అసలు నువ్వు ఆ తాగుడెట్లా మానినావు? ఆ పిచ్చి లేస్తే ఎట్టా బతికినావు? ఆ పైసలు తీసుకొని ఏంది అప్పుడు చచ్చిపోతావు అనుకుంటే అప్పుడు అట్లయినావు." నేను చెప్తా భగవంతుడే నన్ను రక్షించిండు. నాకు తెలుసు శివబాబే బతికిచ్చిండు. నో డౌట్ ఎట్ ఆల్. అది ఫిక్స్. ఆ తర్వాత ఇగ మొన్న అక్టోబర్‌లో ఒకరోజు సంకల్పం చేసుకున్నా. 8 బుక్స్ వచ్చినాయి తాడేపల్లిగూడ నుంచి. 8 బుక్స్ ప్యాకెట్లు ఒక్కొక్క బస్తాలో 1000 పుస్తకాలు 8 బ్యాగులు బస్ స్టాండ్‌కొచ్చిన అది కొరియర్‌లో వచ్చినాయి. ఈ ఆల్టో 800 తీసుకొని పోతే అందులో 8,000 పుస్తకాలేయడానికి కొంచెం అందులో సర్దడానికి కష్టమైంది. అయినా సరే అని సర్దుకొని చిట్యాల మండలం ఇక్కడి నుంచి 30 కిలోమీటర్స్ ఉంటది. నల్గొండ నుంచి 30 కిలోమీటర్స్ అక్కడికెళ్ళి నేను అప్పుడు కొంచెం నాకు మనసులో అనిపిచ్చింది. ఈ చిన్న కారు ఇన్ని బుక్స్ పడతలేవు గదా! అని నేనేం పెద్ద కారు కోరుకోలేదు భగవంతుడిని. అని కొంచెం సంకల్పం వచ్చింది. మన 2022లో భగవంతుడు 15,00,000 కారు బ్రీజా లేటెస్ట్ బ్రీజా ఇచ్చిండు. చూడండి భగవంతుడు ఎల్లవేళలా ఇప్పుడు మనము భక్తిలో శాస్త్రాలు ఎక్కడినుంచో మన తాతలు, ముత్తాతలు, తండ్రులు, తల్లులు మన తల్లి ఏది చెప్తే గదా! నాన్న బామొస్తుంది అంటే భయపడతాం. మన తల్లిదండ్రులు అట్లా ఆనవాయితీగా నడిచింది భక్తిలో. ఇప్పుడు మనం తిరుపతికెళ్తామండి. తిరుపతికి పోయి భగవంతుడా నీకు వెంట్రుకలిస్తాను. అయి గుండు చేయించుకుంటా. ఈ గుండు చేయించుకుంటే నాకిది గావాలని అడుగుతాం. దేవుడికి ఎంట్రుకలు ఎందుకవసరం? ఇక్కడ పాయింట్ క్యాచ్ జేయాలి మనం. దేవుడికి ఎంట్రుకలు ఎందుకవసరం? మరి గుండు కొట్టించుకున్నోళ్ళకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఫలం ఇస్తున్నాడు భగవంతుడు. ఎందుకు? అంటే ప్రతి వ్యక్తి జుట్టు పెంచుకొని కొంచెం అందంగా కనబడాలని అనుకుంటాడు. కానీ ఆ కోరిక నెరవేర్చడం కోసం తిరుపతికెళ్ళి తన అందాన్ని సాక్రిఫైస్ చేస్తుండు. ఆ సాక్రిఫైస్ చేసిన త్యాగానికి ఫలం ఇస్తాడు భగవంతుడు. చూడండి ఎంత గొప్పవాడో భగవంతుడు. అదే ఇప్పుడు ప్రతి ఒక్క తిరుపతి వెళ్తుర్రు. ఇప్పుడు ఆ అందాన్ని సాక్రిఫైస్ చేసినట్టే గదా! ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు నేను అనుభవించినా గాని నాకు సంతోషంగా ఉంది. మీరనుకోవచ్చు ఏంది వెంకటరెడ్డి ఇన్ని కష్టాలు అనుభవించినోడు బాధపడాలి గాని సంతోషంగా ఉందంటాడేందని ఆశ్చర్యపోవచ్చు. ఒక వ్యక్తికి ఒక తప్పు చేస్తే మన లౌకిక రాజ్యాంగంలో ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పడిందనుకోండి. జైలు శిక్ష సంవత్సరం పాటు అనుభవించి బయటికెళ్ళాం. అప్పుడు సంతోషపడాలా? శిక్ష అయిపోయింది. అనుభవించేసినాం. ఒక వ్యక్తికి బాకీ ఉన్నామనుకో. ఆ బాకీ తీర్చేసినాం. సంతోషపడాలి. అందుకే ఇప్పుడు నాకు నేను తప్పులు నేను చేసిన కర్మ ఫలితమే. ఎవ్వరో నాకేది జేయలే. కర్మ ఫలితమనే నేను శిక్షలు అనుభవించాను. ఆ శిక్షలు అనుభవించినంటే నా 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 శిక్ష అయిపోయింది గదా! బాకీ తీరిపోయింది. లెక్క చుక్తా అయిపోయింది. అందుకు నాకు సంతోషంగా ఉంది. మరి భగవంతుడు మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. మరి భగవంతుడు గోడల మీదకెళ్ళి కింద పడకుండా ఆపిండు. ఎస్ఐ దగ్గర అట్లా మంచిగా ఆన్సర్ చేపిచ్చిండు. మెంటల్ హాస్పిటల్‌లో పడ్డా, పిచ్చి చేసిన ఇన్ని సహాయపడ్డాడు గదా!
మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ శిక్షల్ని మొత్తం రద్దు చేయొచ్చు కదా అని మీకు ఎవరికన్నా ఒకటి రావచ్చు. భగవంతుడికి సర్వశక్తివంతుడు ఆయన తలుచుకుంటే కాదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మన లౌకికంలో మన మానవులను రాసుకున్న రాజ్యాంగంలో మనకు ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడ్డది అనుకోండి, ఆయన క్షమాభిక్ష కోసము రాష్ట్రపతి దగ్గరికి పోతాడు. రాష్ట్రపతి ఏం చెప్తాడు అండి? మొత్తం శిక్ష రద్దు చేయడానికి ఆయనకు కూడా అధికారం లేదు. ఆయన ఏం చేస్తాడు? ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్ష గాను, ఓ 10 ఏళ్ల శిక్ష గాను, పాపంలే పశ్చాత్తాపడుతుండు కదా అని రాష్ట్రపతి రద్దు చేస్తాడు. మరి మనం రాసుకున్న భగవంతుడి లా ఇట్లా ఉంటే మరి మన లా ఇట్లా ఉంది కదా, భగవంతుడి లా మరి నాకు ఇప్పుడు వెంకటరెడ్డి అన్ని తప్పులు చేసిండు, తాగిండు, బానే అమ్మని కొట్టిండు, అయ్యని కొట్టిండు, పెళ్ళాన్ని కొట్టిండు, హింసలు వేసిన శిక్షలు రద్దు చేసిండు అనుకో. నన్ను ఆదర్శంగా తీసుకొని సృష్టిలో ఇంకోటి కూడా తప్పు చేస్తాడు కదా. అదే భగవంతుడి లా. కర్మను ఎప్పుడు మనం అనుభవించవలసిందే. కాకపోతే శూలంతో జరిగేది ముళ్ళులా తీసేస్తాడు. అదే ఇప్పుడు మన రాష్ట్రపతి ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారశిక్ష లాగా ఎట్లా చేసిండు, అంతే. అంతకు మించి ఏమి ఉండదు. కష్టాలు వస్తే మీరు ఎవ్వరు అధైర్యపడవలసిన అవసరం లేదు. అవి అనుభవిస్తుంటే శిక్షలు అయిపోతున్నాయని సంతోషపడండి. థ్యాంక్ యూ అండి. అందరూ ఓపికగా నా చిన్న అనుభవాన్ని, నా పరిచయాన్ని మీరందరూ ఓపిక విన్నందుకు ధన్యవాదాలు. మంజులక్కయ్య, నేను ఈ మధ్య కాలంలో చాలా సార్లు సంకల్పం చేసుకునేవాడిని, డైలమాలో ఉండేవాడిని. కొన్ని బ్రహ్మకుమార్ సెంటర్స్ లో పోగానే వాళ్ళు చెప్పే కొన్ని కారణాలు నాకు ఊక డౌట్ వచ్చేది. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతురు? వాళ్ళే చాడీలు చెప్పుకునే వాళ్ళు. ఎట్లా? ఆ అన్నయ్యకు ఫోన్ నెంబర్ ఇయ్యకు, ఈ అన్నయ్య కాడికి పోకు, ఈ అక్కయ్య కాడికి పోకు. ఏంది వీళ్ళు సర్వస్వ త్యాగి అంటారు. ఇప్పుడు అందరికి ఏం చెప్తున్నారండి వీళ్ళు? వాస్తవానికి ఇప్పుడు మంజులక్కే చెప్పే పాయింట్ వల్ల నాకు కొన్ని వెలుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వెలుగుతున్నాయి మైండ్. వినాశనం అయిపోద్దండి, భగవంతుడు వినాశనం అయితే జరుగుతుందని చెప్పి వీళ్ళు బ్రహ్మకుమార సెంటర్స్ మేడ మీద కడుతుందంటే లౌకికంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరే ఆన్సర్ చెప్పండి. వీళ్ళేమో వినాశనం అవుతుందని వీళ్ళు చెప్పి, మీరే మేడ అట్లా కడితే మరి వినాశనం అవుతున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు మేడలు కట్టుకుంటారు? వీళ్ళు ఎందుకు G+4 2 G+4 ఎందుకు కడుతున్నారు? ఎవరు ఎందుకు భగవంతుడు ప్రత్యక్షం కాలేదంటే, బ్రహ్మకుమారీసు ఎవ్వరు వాళ్ళు సర్వస్వ త్యాగం చేయలే. బ్రహ్మబాబా లెక్క సర్వస్వ త్యాగి ఎవరు కాలే, లేకపోతే బాబా ఎప్పుడు ప్రత్యక్షం అయ్యేవాడు. ఏమో నాలో ఏ విశేషత ఉందో, ఏం గుర్తించిండో ఆ శివయ్య నన్ను ఈ శరీరాన్ని ఇంకా ఉంచిండంటే ఏదో విశేషత ఉంది, శరీరంతో సేవ చేయించేది ఉందో ఏమో. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మీ గ్రూప్ లో చేర్చినందుకు అక్కయ్యకు స్పెషల్ థ్యాంక్స్. అందరికీ ఓపికగా నా చిన్న అనుభవాన్ని విన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అక్కయ్య చూడండి, ఇప్పుడు ఈ అక్కయ్య మొన్న అనుభవం చెప్పిన అక్కయ్య సీతమ్మ అక్కయ్య, అసలు అక్కడ కూడా నాకు ఒక పాయింట్ అర్థమైంది. వాళ్ళ తోడి కోడలు వీళ్ళు సరే ఎగనెస్ట్ గా ఉండి గొడవ పెట్టుకొని ఉన్నా కూడా తర్వాత కలిసిరు బాబా జ్ఞానం వల్ల అన్నప్పుడు, మరి వాళ్ళు అంత అగనెస్ట్ గా ఉన్నోళ్ళు కూడా శిక్ష అనుభవించలేదా అంటే, వాళ్ళు మాట్లాడుకోవాలని అన్ని రోజులు శిక్ష అనుభవించినట్టే లెక్క, అంతే కదా. మనం ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోకుండా ఒకరికొకరు సహయోగం కోల్పోయారు, అసౌకర్యంగా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఒకరినొకరు చూడంగానే కోపానికి గురయ్యారు. ఇవన్నీ శిక్షలనే కదా, సూక్ష్మ శిక్షలు అన్నట్టే. కానీ ఇప్పుడు కలిసిర్రు అంటే శిక్ష అనుభవించారు అంటే ప్రతి కర్మకు భగవంతుల ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి అక్కయ్య. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. బాగుంది మీ అనుభవం. నిజంగా నేను ఇలాంటి అనుభవం ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఈ రకంగా టోటల్ ఒక ఏమంటారు దాన్ని, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అట్లా పతనమై అక్కడి నుంచి లేవడం అంటే నిజంగా అసలు బాబా మహిమ వల్లే. అసలు బాబాను ప్రత్యక్షం చేసే విధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చూసారా, బాబా ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ అన్నయ్య ఏంటంటే హెల్ప్ చేసి ఇది తీసుకుని ముందుకెళ్ళారు. బాగా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. అసలు అందరు బాగా సైలెంట్ గా ఇంకేం చెప్తారా అని చెప్పి వింటూ ఉన్నారు. ప్లస్ మెసేజ్ కూడా బాగా స్ట్రాంగ్ ఇచ్చారు. కార్మిక్ ఫిలాసఫీ నిజంగానే అక్కడ ఏంటంటే చేసుకున్నదే పోతుంది, అది కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే అసలు ఏళ్ల తరబడి జన్మల పాపాలు అంటారు చూసారా, జన్మల పాపాన్ని వినాశనం చేయడం అంటే ఇదే.
మన మెట్ల చిత్రంలో మెట్లు దిగుతూ వచ్చినప్పుడు ఇది మొత్తం సెటిల్మెంట్ యుగం ఇది. ద్వాపరంలో ఎక్కడ సెటిల్ చేయలేదు మన ద్వాపర కలియుగాల్లో. సో అంత కలిపి ఒకసారి వచ్చింది. ఆ జన్మాల పాపాలు తీసేస్తున్నాడు ఆయన. సో ఖచ్చితంగా అన్నయ్య ద్వారా ఇంకా చాలా ఏమంటారు దాన్ని బాబాని ప్రత్యక్షం అయ్యే సేవలు కూడా ముందు ముందు జరిగే ఉన్నాయని అనిపిస్తుంది. అన్నయ్య ఇంకా ముందుకెళ్ళాలన్నదే శుభకామన. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు ఈ మొత్తం అనుభవంలో ఆ భగవద్గీత పట్టుకుని భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ రకంగా పిచ్చిగా ప్రవర్తించాడు. ఆ చిన్న చిన్న గోడల మీద అంతా నడవడము, హరే రామ హరే కృష్ణ అని అనడము. సో ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుని మార్గంలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఒక అన్నయ్య విషయం అనే కాదు. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చూస్తే అంత బాబా బాబా అని పిచ్చిగా మాట్లాడడము. అసలు గమనించారా మీరు ఎప్పుడన్నా ఆ రకంగా చేయడం? అంటే చూస్తే కొంచెం నార్మల్ గా అనిపించదు. దీనికి ఒక కారణం ఏంటంటే బాబా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే శక్తి వచ్చేస్తుంది. చెప్పాను కదా బాబా మీరు భక్తిలో ఉన్నప్పుడే ఆర్తనాదాలు చేస్తే నాకు వినిపించాయి అన్నాడు ఆయన. అంటే భక్తిలో కూడా కనెక్ట్ అయ్యాము, జ్ఞానంలో కూడా కనెక్ట్ అవుతున్నాం. ఆత్మలోకి శక్తి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చెయ్యాలి. సో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మనలోకి శక్తి వచ్చింది కదా, వచ్చిన తర్వాత దాన్ని సక్రమమైన మార్గంలో సేవలకు ఉపయోగిస్తే నార్మల్ గా ఉంటాం. శక్తి తీసేసుకున్నాము కానీ ఉపయోగించలేదు దాన్ని ప్రాపర్ ఛానలైజ్ చేయలేదు దాన్ని. ఆ చెయ్యనప్పుడు ఏమైపోతుందంటే ఈ రకంగా కొంచెము మానసికంగా ఏమంటారు దాన్ని ఆ నార్మల్ స్టేజ్ దాటిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే బాబా జ్ఞానము, యోగము, ధారణ, సేవ అంటారు. సో జ్ఞానం విన్న తర్వాత బాబా నుంచి శక్తి తీసుకున్న తర్వాత ఆ శక్తిని సరి అయిన మార్గంలో ఉపయోగించాలి. అది ఉపయోగించకుండా అలాగే పెట్టేసుకుని, ఎందుకంటే అది ఒక పవర్ హౌస్ అది. ఆ కరెక్ట్ గా కనెక్ట్ అంటే కరెక్ట్ గా శక్తి వచ్చేసినప్పుడు జ్ఞానం గనక ఉంటే దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే మన దివ్య బుద్ధి స్టోరీ టైప్ అన్నమాట. అంటే బాబా కనెక్ట్ అవుతారు, బుద్ధి దివ్యంగా ఉంటది, కానీ మన్మతాలు పరమతాలు చూసి ఇంకా వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇంకా అంతే అటు ఇటు కాదన్నట్టు ఉండిపోతారు. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం కానీ అప్పటికే జ్ఞానం ఉంది, గైడెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ బాబా నుంచి వచ్చిన శక్తి అదేమవుతుందంటే బాడీలకు అంటే ఆత్మలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఖచ్చితంగా సేవ చెయ్యాలి అన్న ఒక తపన మాదిరి అంటే ఇవ్వకుండా ఉండలేము అన్న పరిస్థితి వస్తుంది. ఇంకా అది ఇచ్చి అదే అక్కయ్య. తీరాల్సిందే, జ్ఞానాన్ని ఇవ్వాల్సిందే, శక్తిని ఇవ్వాల్సిందే, అందరి కోసం సేవ అన్న స్ట్రాంగ్ ఇది ఎందుకు వస్తుందంటే ఆ శక్తి ఆత్మీయ స్థితికి వచ్చేసినప్పుడు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఇంక ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు. అంటే సహజంగా ఒకవేళ ఆ రకంగా ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ నేనే కనుక ఏ రోజైనా సేవ చేయకపోతే ఒక లాంటి డిఫరెంట్ ఇది వచ్చేస్తుంది. ఆ చేస్తే నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంటే మనకు వచ్చే శక్తిని ప్రాపర్ గా ఛానలైజ్ చెయ్యాలి. ఆ చెయ్యనప్పుడు వచ్చే సమస్యలు. సో కాబట్టి వచ్చే కల్పంలో ఈ సమస్య రిపీట్ కాకుండా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు ఫేస్ చేశారో ఇప్పుడు ఎలాగో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మరి దీని నుంచి మనం ఒక సొల్యూషన్ అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది బాబా ఇప్పుడు మనకి ఇస్తున్న అవకాశం ఇది, భాగ్యాన్ని సరిదిద్దుకోమని. సో అంతే అక్కయ్య. కష్టాలు తెచ్చుకోవడము, వాటిని మళ్ళీ ఏమంటారు దాన్ని అనుభవించేయడము, ఇది కాదు బాబా చెప్తున్న జ్ఞానం. అసలు కష్టాలే ఉండొద్దు అంటున్నాడు పిల్లలకి. సో కాబట్టి ఏ రకంగా ఇప్పుడు ఈ అన్నయ్య స్టోరీని మనం ఉదాహరణగా తీసుకుని నెక్స్ట్ కల్పనలో అంటే రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? సో మీకు ఏమైనా ఐడియా ఉన్నది నెక్స్ట్ కల్పంలో ఇలా అంతా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని ఏమైనా ఐడియా ఉందా మీకు? ఉంది అక్కయ్య. ఏం పా- చేయాలి ఇప్పుడు? మనము పాపం భస్మం చేసుకోవాలంటే మన యోగము, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 అదే ఇప్పుడు సబ్జెక్టులు. మీరు మెట్లు దిగుతూ వచ్చారు. మొత్తం జన్మల పాపం అంతా ఇప్పుడే సెటిల్ చేస్తున్నాం అందరము. సో సెటిల్ చేసేసారు, మీరు బాబా కనెక్ట్ అయ్యారు, చేశారని హెల్ప్ చేశారు. సో మీ 63 జన్మల పాపం ఇప్పుడు వినాశనం అయిపోయింది. సో అవునక్కయ్య. నెక్స్ట్ ఇది వచ్చే కల్పము రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మీరు పోయిన కల్పంలో రికార్డింగ్ కొంత రాంగ్ గా చేశారు కాబట్టి ఈ కల్పంలో
ఆ రకంగా వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయారు. అవునా? అవును అక్కయ్య. అవునా? అంటే పోయిన అవును. కల్పంలో కొంత రికార్డింగ్ రాంగ్‌గా పోయింది. అవును. అదే ఎమర్జ్ అయింది. ఎమర్జ్ అయినప్పుడు వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. అంటే రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిపోయారు. అవును. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చే కల్పంలో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అని ఐడియా నా ఉందా బ మీకు? ఈ సంఘయుగంలోనే నేను నా భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. యెస్. చేసుకోవాలి. సో, అదే ఎలా తయారు చేసుకోవాలా అన్నది అంటే మానసికంగా గాని ఇప్పుడు చూడండి పూర్తిగా స్టోరీ ఎట్లుందంటే అసలు అలా ఇన్ని రకాలుగా గూడా ఉంటదా అనిపిస్తుంది. అంటే బాబాయ్ ఎవరినైనా లేపగల శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి గానీ లేవాలన్న ఉద్దేశం మనకుండాలి నిజంగా అంతే. అక్కయ్య. అసలు ఏంది అసలు ఎవరికీ సాధ్యం గాదు. అంత డ్రింకరు అట్లా వాము ఇట్లా చూడండి. అసలు ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ చెప్పడానికి హాఫ్ అన్ అవర్‌లో చెప్పారు గానీ ఆల్‌మోస్ట్ మీరు తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత ఇయర్‌లో స్టార్ట్ చేశారు మీరు తాగడం? 2003 ఆ! 3 2003 నుంచి నుంచి మీరు మానేసిందెప్పుడు 2017. 2012 మానేశాను. ఆల్కహాల్ మానేసిందేమో 2012. ఆ! తర్వాత నేను పైజన్ తీసుకుంది 2016. 2017లో బాబా పరిచయం లభించింది. సో, 2017లో బాబా పరిచయము. మీరు స్టార్ట్ చేసింది 2003లో. 3లో. అంటే ఆల్‌మోస్ట్ ఎన్ని ఇయర్స్ సఫర్ అయినట్టు ఇప్పుడు? ఒక దాదాపు 10 సంవత్సరాలు అక్కయ్య. హ్మ్. 10 సంవత్సరాలు అసలు నా స్టోరీ తీస్తే ఒక 10 సినిమాలు తీసినా సరిపోదు అక్కయ్య. హ్మ్. అంత బ బ్యాడ్ క్యారెక్టర్. కానీ నాకు ఎందుకో అక్కయ్య అసలు అంత తాగినా గానీ శివరాత్రి రోజు మాత్రం చాలా భక్తి భావంతోటి ఉండేది. అసలు శివయ్య అంటే మస్తు ఇష్టం ఉండేది. కానీ అదే అక్కడ చెప్తున్నాం ఎప్పుడైతే గదా! యాక్చువల్‌గా శివభక్తులే కానీ రికార్డింగ్ రాంగ్ అయింది కాబట్టి అది ఎమర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయారు. ఎప్పుడైతే నేను తిరుపతి రైల్వే స్టేషన్‌లో నాకు ఒక తాగుబోతుకు వేరే వేరే ఉంటాయి కానీ అసలు ఎందుకో ఆ ట్రైను వెయిటింగ్‌లో ఉన్నాము. ఆ బుక్ స్టాల్‌కెళ్ళి సరే ఏదో టైమ్ పాస్‌కు తీసుకుందాంలే అని అనుకోని అక్కడికి పోగానే భగవద్గీతే కొనాలనిపించింది అక్కయ్య. చూడండి వేరే ఏ బుక్ మీదకి మనసు పోలే. అది అదే తీసుకొని చేసేటప్పుడు అందరూ ఏం జేస్తున్నారంటే మిక్స్డ్ రికార్డింగ్ చేసేస్తున్నారు. ఇటు బాబాని రికార్డ్ చేసేస్తున్నారు. ఇటు రాంగ్ రికార్డ్ చేసేస్తున్నారు. ఆ మిక్స్డ్ రికార్డింగే వద్దంటాడాయన. అయితే ఓన్లీ ఎందుకో నేనేమైందంటే తెలుసుకొని ప్రాపర్ రికార్డింగ్ చేయాలంటారు. ఆ భగవద్గీత చదివినంక నేను తర్వాత నాకు ఇగ ఆ భగవద్గీత చదివిందే రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ అయిపోయి నేను కృష్ణుడే భగవంతుడు అనుకుంటున్నా అప్పటినుంచి. శివరాత్రి జాగరణ చేస్తున్నా, శివునికి ఉపవాసం ఉంటున్నా, అది అన్నీ చేస్తున్నా గానీ, నా మైండ్‌లో ఏం ఫిక్స్ అయింది, అందులో రాసింది కృష్ణుడు ఉపదేశం చేసిండు. ఆయనే భగవంతుడు. ఆయనే అర్జునుడికి విశ్వరూపం చూయించిండు. ఇయన్నీ ఉన్నాయి గదా! నాకు మైండ్‌లోకెళ్ళిపోయినాయి. ఎళ్ళిపోయి నాకు మతి స్థిమితం కోల్పోయినప్పుడు నేను ఇంకా వేరే చేయొచ్చు గదా! చూడు ఆ మైండ్‌లోకెళ్ళిపోయి హరే రామ, హరే కృష్ణ. హ్మ్. అక్కడ భగవంతుడు నన్ను వదిలిపెట్టలే. చూడండక్క ఎంత చేసినా గూడా కన్న తల్లి వదిలేసింది, కట్టుకున్న భార్య వదిలేసింది. నాతో పాటు రోజు 10,000, 5,000 అట్లా ఖర్చు పెట్టితే తిని, తాగి ఎన్నోళ్ళు అందరూ వదిలేసిర్రు. కానీ భగవంతుడు ఈ బిడ్డ పూర్వజన్మల 63 జన్మల కర్మ ఫలితము, ఈ జన్మలో చేసిన అరాచకం ఫలితము ఉంది కానీ ఆయనకు తెలుసు సత్యం. శివయ్యకి తెలుసు. నా బిడ్డ క ఆయన మంచోడే అనే ఉద్దేశంతోటి చూడండి అక్కయ్య. నా బిడ్డ ఇప్పుడు చూడు ఎట్లా నిలబెట్టిండు 10 మందిలో. నా బిడ్డ తాగుబోతు అనుకున్నారుగా చూడండి కాదు. మానసికంగా చచ్చిపోతాడనుకున్నా కాదు. ఇప్పుడు ఆర్థికంగా అన్ని తీరులా నిలబెట్టిండు. ఇదొక ఇప్పుడు నాదొక ప్రూఫు. నా లైఫ్ స్టోరీని ఒక ఎదుటి వ్యక్తికి చెప్తే అసలు భగవంతుడని చెప్తే ఆళ్ళు నమ్మేసేయాల్సిందే. ఇంక వేరే మార్గం లేదు. హ్మ్. ఇప్పుడు ఊర్లోకి పోతే ఇప్పుడు ఊర్లో వాళ్ళకందరిది మాది చిన్న గ్రామం. ఒక 80 ఇండ్లుంటాయి అక్కయ్య మా ఊర్లో. అంతా తెలుసు. వెంకటరెడ్డి ఏం చేసేది, తాగి ఎన్ని గొడవలు చేసేది, ఎన్ని చేసేది. అసలాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను ఊర్లో ఒక పండగలకు వెళ్తా గదా అక్కయ్య నల్గొండకెళ్ళి. పోతే హ్మ్. అంటారందరు వాళ్ళు. "అసలెట్లా మాన్నావు? మావోడు తాగుతుండయ్యా చెప్పెట్టే అసలు మీరు మరి ఇనట్లేదు." ఇప్పుడు ఆ పుస్తకాలు పంచారన్నారు. మీ ఊర్లో పంచారా? భగవంతుడు అవతరించారన్న ఆ! సందేశం ఇచ్చారా? ఇచ్చిన. ప్రతి ఇంటికి ఎవరు? పంచిన. మా గ్రామ పంచాయతీల యెస్. చిన్న కాపర్తిలో ఇచ్చిన. చిట్యాల మండల కేంద్రాలన్నీ. ఆలియా, హ్మ్. చండూరు, మునుగోడు అదే. నల్ అదే. అంత అన్నయ్య పాజ్. అది ఇందాక చెప్పాం. మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దాము. రేపు మళ్ళీ హ్మ్. ఎందుకంటే 9:30 అయిపోయింది. హ్మ్. ఓకే అక్కయ్య. సో, థాంక్ యూ మళ్ళీ అక్కయ్య. రేపు అసలు ఇది ఏంటా? ఎట్లా మార్చాలి? ఏంటా? అన్నది మీ లైఫ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని కూడా ఇంకొంచెం జ్ఞానం చెప్పుకుందాము.
థ్యాంక్ చెప్పుకుంటే యూ ఇంకా అక్కయ్య. అందరికి బాగా అర్థమవుతది. సో ఇలాంటివి మళ్ళీ కల్పనలో రిపీట్ కాకుండా మన జీవితం సాఫీగా బాబాతో గడిచిపోయేటట్టు ఎలా రికార్డింగ్ చేసుకుంటాలన్నది కూడా రేపు తెలుసుకుందాము. సో మళ్ళీ థ్యాంక్ యూ మనసా అక్కయ్య. థ్యాంక్ యూ సేవకి అక్కయ్య. ఓకే అమ్మా, వెల్కమ్. మళ్ళీ రేపు అంద- చెప్పండి ఏదో అంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. నా నా స్టోరీని విన్నందుకు, ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు అందరికి తెలియజేస్తున్నాను అట్లా అక్కయ్య. ఇంట్రెస్ట్, ఆశ్చర్యపోతున్నాం అసలు నిజంగా ఇట్లా ఎట్లా ఉంది, ఇన్ని రకాలుగా ఇదైపోయిందా అని చెప్పేసి అందరు ఆశ్చర్యంగా వింటున్నారు. ఆ, అంతే ఆ, అక్కయ్య. ఎందుకంటే స్టోరీలో ఎన్ని ట్విస్టులు ఉండి ఈ రకంగా తాగడము, పడిపోవడము, అసలు నష్టపోవడము, పాయిజన్, అసలు అన్ని ట్విస్ట్, అన్ని ఫేజెస్ ఉన్నాయి ఇందులో. అంతే అక్కయ్య. ప్లస్ బాబా ఉన్నాడు, అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే లేకపోతే అంత చాలా ఇప్పుడు మంది అనుభవాలు చెప్తారు సర్వశక్తివంతుడు కానీ అసలు ఎక్కడ సర్వ బాబా సర్- కనిపించడు అసలు. సర్వశక్తివంతుడు తోడున్నాక ఇంకా నీకు దేనికి కుదరదు ఉమ్. అన్నట్టు నిజంగానే అన్ని చూస్తుంటే వచ్చేసినాయి. ఇదిగో బాబా దగ్గరుండి పరివర్తన, ఆయన దగ్గరుండి మా అందరికి పరివర్తన అవ్వండి అని చెప్పాడు, కానీ మిమ్మల్ని విషయం చూస్తే మిమ్మల్ని దగ్గరుండి చేసినట్టు అనిపిస్తోంది. మీది మీ వీడియో, మీది స్టోరీ ఏది, బాబా మంజుల శివబాబా లవ్ స్టోరీ అనేది ఆ వీడియో పెట్టి క్లిక్ చేసి వింటున్నా అక్కయ్య. ఆ బెడ్ ఉమ్. మీద పిల్లలు ఎట్లుంటారు, ఊక ఫోన్ కోసం ఫోన్ ఈ డాడీ ఫోన్ అసలు నాకు ఎంత ఇంట్రెస్ట్ గా, మీరు కాలినడకన పోతుంది మొత్తం అక్కడ బాబాని గేట్ దగ్గర మీరు గుర్తించలేదు. అరే అంటే నేను కూడా గుర్తించలేదు, నన్ను రక్షించు అక్కడ టచ్ అయిపోతుంది నాకు ఆ స్టోరీలో. అదే. మీరు ఎప్పుడు గుర్తించిర్రు? తీరా కార్ ఎక్కినాక గుర్తించిరు అసలు. మీకు అప్పటి వరకు కూడా డైలమాలనే ఉండు, శివయ్య వచ్చిండా, నేను మాట్లాడినా, ఆయనతో కలిసి ఉన్నా అనే డైలమాలనే ఉండు. ఇప్పుడు నా లైఫ్ స్టోరీ కూడా అదే. ఆయన అన్ని తీరులా నాతోటే రక్షించిండు, అన్ని చేసిండు, నేను గుర్తించలేను. అదే. థ్యాంక్ యూ అక్కయ్య. సరే లేట్ మరి, చేస్తున్నారు. మళ్ళీ రేపు కలుద్దాం మధ్యాహ్నం. ఓకే మరి, ఓం థ్యాంక్ యూ. శాంతి. రేపు అందరికి కంటిన్యూ గుడ్ నైట్. చేద్దాం, మళ్ళీ ఓకే. చేద్దాం, కంటిన్యూ చేసి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. ఓకే ఓకే అండి, అక్కయ్య. అందరికీ ఓకే. థ్యాంక్ యూ. ఓం శాంతి. రేపు ఓం కలుద్దాం. శాంతి.